మణితేజ. ఓకే, ఎలా రాశారు ఎగ్జామ్? పర్లేదు బాగానే రాసాను. ఏది ఎక్కువ ఈజీ టఫ్? టఫ్ అంటే యాప్టిట్యూడ్ అన్ని జనరల్ నాలెడ్జ్లో వచ్చినాయి, ఆర్కిటెక్చర్ కాబట్టి మామూలుగా వచ్చేసినాయి అన్ని. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ అన్ని టైంకి సెట్ అయినాయా? మ్యాథ్స్ అంటే కొన్ని వచ్చినాయి, బేసిక్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, చేయొచ్చు ఇది. అన్ని అటెంప్ట్ చేశారా టైంకి? టైంకి మ్యాక్సిమం అటెండ్ చేశాను. ఏమన్నా తక్కువ ఏమన్నా టైం సరిపోయిందా మీకు? టైం అంతా సరిపోయింది. డ్రాయింగ్స్ ఒకటి కొంచెం డ్రాయింగ్స్ టైం పట్టింది. డ్రాయింగ్ సో అన్ని అటెంప్ట్ చేశారా? మ్యాక్సిమం అటెండ్ చేశాను, అన్ని అటెండ్ చేయని చెప్పలే. మీ పేరు? ఎం మహారాజారెడ్డి. ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశాను. ఓకే, ఎంత డ్యూరేషన్ అంతా సరిపోయిందా? 90 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసిన, టైం కరెక్ట్గానే సరిపోయింది. హాఫ్ అన్ అవర్ మిగిలింది కూడా, ఇంకా అప్పుడు మిగిలిన క్వశ్చన్స్ చేసుకున్నాను. మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అనే టైంకి మ్యాథమెటిక్స్ ఈజీగానే వచ్చింది, చేసుకున్నాను. ఏవి ఎక్కువ ఈజీ టఫ్ సబ్జెక్ట్స్? టఫ్ అంటే డ్రాయింగ్ ఒక్కటి ఎన్ని ఇస్తారో తెలియదు కాబట్టి అది చెప్పలేము. మ్యాథ్స్ అన్ని ఈజీగానే వచ్చింది, పేపర్ మొత్తం ఈజీగానే ఉంది. ఏ కాలేజ్ నుంచి? నేను నారాయణ జూనియర్ కాలేజ్ పేపర్ వన్ రాశారు? నిన్న రాసాను, అది బాగానే అనిపించింది. కెమిస్ట్రీ టఫ్ అనిపించింది. ఏది ఎక్కువ ఈజీ? ఈజీ నేను ఫిజిక్స్ చేశాను. అందులో మ్యాథమెటిక్స్ సెట్ అయిందా మీకు? మ్యాథమెటిక్స్ ఓకే, 14 క్వశ్చన్స్ చేసాను. ఓకే, అన్ని అటెంప్ట్ చేశారా మరి అప్పుడు? 45 చేసాను. క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేశారా? అన్ని అటెంప్ట్ చేయలే కానీ మ్యాక్సిమం అన్ని అటెంప్ట్ చేసిన. ఏది టఫ్ ఎక్కువ? ఈరోజు అన్ని ఈజీనే ఉన్నాయి, ఒక డ్రాయింగ్ ఒకటే సరిగా రాలే. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? శ్రీ చైతన్య నర్సింగ్. పేపర్ వన్ రాశారా? పేపర్ 1 రాస్తాం నిన్న, 28th ఫస్ట్ షిఫ్ట్. ఏది ఎక్కువ టఫ్ వచ్చింది? కెమిస్ట్రీ ఫుల్ టఫ్ వచ్చింది. సో మ్యాథమెటిక్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి? మ్యాథమెటిక్స్ కూడా నార్మల్గానే వచ్చింది, ఫిజిక్స్ ఈజీ ఉంది. నిన్న మ్యాథమెటిక్స్ అన్ని అటెంప్ట్ చేశారా మరి? అన్ని అటెంప్ట్ చేయలేదు కానీ మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తాను. మీ పేరు? గణేష్. ఎలా రాశారు ఎగ్జామ్? మంచిగానే రాసి. ఏది ఎక్కువ టఫ్ వచ్చింది? నాకు మాత్రం మ్యాథ్స్ టఫ్ వచ్చినట్టు. డ్రాయింగ్? డ్రాయింగ్ ఈజీగానే ఉంది. పేపర్ వన్ రాశారా? రాసిన అది మ్యాథ్స్ ఈజీ వచ్చింది, అందులో అది మ్యాథ్స్ టఫ్గానే వచ్చింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫార్ములాస్ అన్ని. కెమిస్ట్రీ ఒకటి టఫ్గా వచ్చింది మేడం. అప్పుడు మ్యాథ్స్ పేపర్ 22 షిఫ్ట్ 1 రోజు, అది ఒకటి టఫ్ వచ్చింది. సో డ్యూరేషన్ సరిపోయిందా మీకు? మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, సరిపోలేదా? సో ఇక్కడ సరిపోయిందా, అక్కడలాగే ఫుల్ టఫ్ వచ్చిందా? ఇక్కడనే సరిపోయింది, అక్కడ. ఎలా రాశారు ఎగ్జామ్? ఓకే, మంచిగానే రాసి. సో డ్రాయింగ్ టఫ్ అంటున్నారు, మీకేమనిపిస్తుంది? టఫ్ వచ్చింది. మ్యాథమెటిక్స్ ఈజీయా? మ్యాథ్స్ ఈజీ వచ్చింది. పేపర్ వన్లో ఈజీ ఉంది పేపర్. పేపర్ వన్ రాశారా? ఈ డ్రాయింగ్సే టఫ్, పేపర్ వన్లో ఏది ఎక్కువ టఫ్ వచ్చింది? డ్రాయింగ్సే టఫ్. పేపర్ వన్లో డ్రాయింగ్స్ ఉన్నాయి, అంటే టైం సరిపోయిందా మరి మీకు? డ్రాయింగ్కి టైం సరిపోలే. సో క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయలేదు? క్వశ్చన్స్ ఈజీ ఉన్నాయి, డ్రాయింగే డిఫికల్ట్. ఎగ్జామ్ ఎలా రాసావు బ్రో? బాగా రాసినాం. ఎట్లా అనిపించింది క్వశ్చన్ పేపర్? బాగుంది. బాగుందా? టఫ్ అనిపించిందా, ఈజీ అనిపించిందా? అటెంప్ట్ ఏదో ఊరికనే చేసినాం కానీ ఓకే, ఈజీ. డ్రాయింగ్ ఎట్లా గీశారు? డ్రాయింగ్ మొత్తం ఆర్టిస్ట్ బాగా ఇష్టం. పేపర్ వన్ రాశారా? జేఈ మెయిన్స్ ఫస్ట్ రాసినాం. రెండిట్లో ఏది టఫ్ అనిపించింది? ఫస్ట్ టఫ్ ఉంటుంది. ఎగ్జామ్ ఎలా రాసావు బ్రో? మంచిగా సార్. ఎట్లా అనిపించింది పేపర్? ఈజీ అనిపించింది. మీకు టఫ్ అనిపించినటువంటి పేపర్ ఏంటిది? సబ్జెక్ట్ పేపర్ 1 టఫ్ అనిపించింది. ఏ సబ్జెక్ట్ టఫ్ అనిపించింది? దాంట్లో నాకు ఫిజిక్స్ టఫ్ అనిపించింది. ఫిజిక్స్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు ఇప్పుడు ప్రెజెంట్? ఇప్పుడు ప్రెసెంట్ 55. ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేబీ 150 అరౌండ్. 158. ఎట్లా రాశారు? సూపర్. Okay, ఎట్లా? 60 క్వశ్చన్లు రాసిన. 60 క్వశ్చన్లు అటెంప్ట్ చేసావా? ఎట్లా అనిపించింది పేపర్? మంచిగానే ఉంది, ఈజీ అనిపించింది. ఈజీ టు మోడరేట్. ఓకే, ఎగ్జామ్ ఎలా రాశావు? బాగానే రాసిన. ఎట్లా అనిపించింది పేపర్? ఎట్లా అనిపించింది? మోడరేట్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు? 40. డయాగ్రామ్ ఒకటి మిగిలిపోయింది, టైం సరిపోగా. ఓకే, ఎన్ని మార్క్స్? 180 190. 180 190. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? ఎట్లా అనిపించింది పేపర్? ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు? ఆల్మోస్ట్ అన్ని అటెంప్ట్ చేసిన. మ్యాథ్స్ తక్కువ చేసిన. మ్యాథ్స్ తక్కువ. ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 200. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు? 72 క్వశ్చన్స్. 70 క్వశ్చన్స్కి 72 క్వశ్చన్స్. ఏ సబ్జెక్ట్ మీకు టఫ్ అనిపించింది? టఫ్ ఏం లేదు కానీ మ్యాథ్స్ కొంచెం మోడరేట్ మ్యాథ్స్ వచ్చింది. థ్యాంక్ యూ. పేపర్ ఎట్లా అనిపించింది? పేపర్ మోడరేట్, Moderate. ఈజీ లేదు, హార్డ్ లేదు. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు? నేను 75. 75. ఓకే, సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ టఫ్ అనిపించింది? మ్యాథ్స్ ఈజీ అయితే సబ్జెక్ట్ ఏం లేదు, కొంచెం డ్రాయింగ్ ఒకటే సెకండ్ క్వశ్చన్ కొంచెం టఫ్ అనిపించింది. ఎట్లా రాసావు ఎగ్జామ్? నేను మంచిగానే రాసిన. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు? 52. 52. ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక
150 ప్లస్ 150. ఏ కాలేజ్ మీది? రెసిడెన్స్ Resonance. Okay. ఎగ్జామ్ రాశారు. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశావు? మ్యాథ్స్ 25 చేశాను, యాప్టిట్యూడ్ 31, ఇంకా డ్రాయింగ్ మొత్తం రౌండ్ చేశాను. ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 200 అబౌవ్. ఓకే, నిన్న పేపర్ అని రాశావా? లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ రాశావు? బాగానే రాశాను. బాగా రాశావు. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశావు? 50 ప్లస్ 50 ప్లస్. ఏ పేపర్, ఏ సబ్జెక్ట్ మీకు టఫ్ అనిపించింది? సబ్జెక్ట్ డ్రాయింగ్ లెంత్గా వచ్చింది. డ్రాయింగ్ ఎందుకు వచ్చింది? డ్రాయింగ్ లెంత్ మ్యాథ్స్ ఈజీగానే ఉంది. ఓకే, క్వశ్చన్స్ అటెంప్ట్ చేశావు? నేను 37 క్వశ్చన్స్ 37. ఓకే, ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వస్తాడు ఒక 100 అబో. 100 ఏమో. ఓకే, మీకు టఫ్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి ఇవాళ? మ్యాథ్స్. మ్యాథ్స్. డ్రాయింగ్ ఎట్లా వచ్చింది? డ్రాయింగ్ మంచి ఈజీనే ఉంది. ఏ కాలేజ్ మీది? శ్రీ చైతన్య ఆదిపట్ల. ఆదిపట్ల. అందరు చదివారా? ఉపేందర్ సార్ అందరూ ఆదిపట్ల. అందరూ రాసిన ఎగ్జామ్ రాసిన నువ్వు కూడా? మంచిగా రాసిన. మంచిగా రాసిన. మంచిగా రాసిన. ఓకే, మీకు ఎన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేశావు? ఎన్ని ఒక 56 అటెంప్ట్ చేసిన. 56. ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 100 అబౌవ్. నువ్వు ఎట్లా రాసినావు? సూపర్ రాసిన. సూపర్ రాసినా. ఓకే, ఏ సబ్జెక్ట్ టఫ్ అనిపించింది? డ్రాయింగ్ డ్రాయింగ్. ఓకే, ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశావు? 79 79. నువ్వు ఎట్లా రాసావు? సూపర్ రాసిన. ఎన్ని క్వశ్చన్స్? 65. 65. ఓకే, నీదే కాలేజ్? నీది కూడా అదే శ్రీ కాలేజ్? చైతన్య. శ్రీ చైతన్య. బ్రో, నువ్వు ఎట్లా రాసావు? నేను బీటెక్ ప్రిపేర్ అయ్యాను కానీ బీఆర్ కూడా రాశాను. బిఆర్ కూడా రాసావు. సో పేపర్ రాసావు ఆల్రెడీ. పేపర్ రాశాను already. పేపర్ ఎట్లా అనిపించింది? అది కొంచెం హార్డ్ అనిపించింది కానీ ఈ పేపర్ అంతా బాగానే ఉంది. బాగానే ఉంది. డ్రాయింగ్ అవన్నీ అవి బాగానే ఉన్నాయి. అంటే 258 కదా అటెంప్ట్ చేయొచ్చు.